తమిళనాడు ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీవీకే విజయ్ కింగ్ మేకర్ కాబోతున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీవీకేకు మంచి ఫలితాలు రావచ్చంటూ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. విజయ్ సపోర్ట్ తీసుకోవాలనే ఆలోచనలో డీఎంకే ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయనపై డీఎంకే మిత్రపక్షం నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కూడా తమిళనాడులో గట్టి పోటీ ఇస్తుంది. అటు టీవీకే కూడా ప్రభావం చూపిస్తుంది. కింగ్ మేకర్ గా టీవీకే నిలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. దీంతో డీఎంకే అధికారం చేపట్టేందుకు టీవీకే మద్దతు తీసుకుంటుందని టాక్ నడుస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ అందుబాటులో ఉన్నారు. నరేష్, మనం చూస్తున్నాం తమిళనాడు ఎన్నికల్ని కింగ్ మేకర్ గా మార్చిపోయేది టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయేనా అనే చర్చ ఇప్పుడు కొనసాగడం మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? రత్న, అంటే తమిళనాడుకి సంబంధించి అయితే మాత్రం 4వ తేదీ కౌంటింగ్ అయితే ప్రారంభం అవుతుంది. ఇక 4వ తేదీ ఒక కౌంటింగ్ సంబంధించి కూడా తమిళనాడు ప్రజలంతా కూడా ఒక ఉత్కంఠంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ఏర్పడ్డాయి. ఎందుకంటే త్రిముఖంగా కూడా ఒక ఇక తమిళనాడులో అయితే మాత్రం పోరైతే నడిచింది. అది ఒకటి డిఎంకే పార్టీ, 2 ఏఐడిఎంకే పార్టీ, 3 ఒక టీవీకే పార్టీ. ఈ 3 పార్టీలు కూడా హోరాహోరీగా అయితే మాత్రం ప్రచారాల్లో కూడా కొనసాగి ఒక పోలింగ్ కూడా జరిగినటువంటి పరిస్థితి. దీనిపైన ఎగ్జిట్ పోల్స్ అయితే మాత్రం ఇప్పుడు తీవ్ర స్థాయిలో అయితే మాత్రం ఉత్కంఠంగా నెలకొనేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ లో అయితే మాక్సిమం కొన్ని సర్వేలు అయితే డిఎంకేకి పట్టం కడితే, మరికొన్ని సర్వేలు అయితే మాత్రం టీవీకే విజయ్ పార్టీకి అయితే మాత్రం ఒక ఎగ్జిట్ పోల్స్ అయితే అనుకూలంగా కూడా వచ్చాయి. దీంతో ఇప్పటికే అంటే గత 2 రోజుల క్రితం కూడా చెన్నైలో టీవీకే పార్టీలో ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ ఒక 234 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో కూడా విజయ్ అయితే మాత్రం సమావేశం ఏర్పాటు చేసి రానున్నటువంటి ఒక 4వ తేదీ కౌంటింగ్ లో విజయం అయితే మాత్రం అంటే 134 సీట్స్ అయితే మాత్రం గెలుస్తున్నాం అనేసి అయితే మాత్రం చెప్పుకురావడం అయితే ఇప్పుడు ఆసక్తికరంగా కూడా మారింది. తమిళనాడులో సాధారణంగా అయితే మాత్రం ఒక పార్టీ గెలిచిన తర్వాత మరొక పార్టీ దాన్నే అధికారం కొనసాగించాలైతే మాత్రం చాలా కష్టతరం అవుతుంది. అటువంటి నేపథ్యంలో ఒక డిఎంకే పార్టీకి అనుకూలంగా కొన్ని సర్వేలు వచ్చినప్పటికీ మరికొన్ని సర్వేలు టీవీకే పార్టీకి రావడంతో కూడా ఇప్పుడు సర్వత్రా కూడా ఒక ఉత్కంఠంగా నెలకొలింది. ఇక టీవీకేకి అనుకూలంగా కూడా వస్తే మాత్రం ఇక విజయ్ తమిళనాడులో ఒక కింగ్ అవుతారనేసి అయితే మాత్రం తెలుస్తా ఉంది. ఒక కొన్ని పార్టీలకి సంబంధించి కూడా ఏ పార్టీలతో కూడా పొత్తు లేకుండా ఒంటరిగా అయితే మాత్రం పోటీ చేశారు. ఒక ఒంటరిగా పోటీ చేసిన తర్వాత 234 స్థానాల్లో కూడా టీవీకే పార్టీ అభ్యర్థులు నిలబెట్టి ఒక ఓటింగ్ శాతం కూడా దాదాపుగా అయితే మాత్రం ఏఐడిఎంకే డిఎంకే పార్టీల నుంచి చాలా వరకు ఒక ఓటు శాతంలో కూడా కొల్లగొట్టారనేసి అయితే మాత్రం కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు టీవీకే కూడా ఈ యొక్క ప్రభావం చూపిస్తుందనేసి ఇక కింగ్ మేకర్ గా కూడా టీవీకే నిలుస్తుందనేసి అయితే మాత్రం ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. దీంతో డిఎంకేకి సంబంధించినటువంటి స్టాలిన్ కూడా గతంలో చూసుకుంటే విజయ్ అయితే మాత్రం స్టాలిన్ ని కొన్ని రాజకీయ సభల్లో కూడా చాలా వరకు ఎత్తిపొడిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ తాజాగా అయితే స్టాలిన్ కూడా విజయ్ పొత్తుని తీసుకోవాలి, విజయ్ సపోర్ట్ తీసుకోవాలి అనేసి అయితే భావిస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఏఐడిఎంకే అయితే మాత్రం ఎన్డీఏ సపోర్ట్ అయితే ఉంది. సో దీని ద్వారా అయితే మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ తీసుకునేటువంటి డిఎంకే పార్టీ తాజాగా విజయ్ ను కూడా సపోర్ట్ గా తీసుకొని గవర్నమెంట్ ని ఫామ్ చేయాలనేసి అయితే కోరుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. విజయ్ కి వచ్చేటువంటి సీట్స్ ఎన్ని రాబోతున్నాయి దానిపైన అయితే మాత్రం ఇప్పుడు తీవ్ర స్థాయిలో అయితే తమిళనాడు అంతటా కూడా ఉత్కంఠంగా కూడా నెలకొల్పింది. మరో పక్క అయితే మాత్రం టీవీకే పార్టీ ఒకటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కొన్ని సర్వేలు అయితే వచ్చాయి. తాజాగా చూసుకుంటే కూడా ఒక మాజీ ఐఏఎస్ అధికారి నిర్వహించినటువంటి పి రవి బృందం నిర్వహించినటువంటి సర్వేలలో కూడా టీవీకే పార్టీ విజయ్కి అయితే మాత్రం 41% ఓట్లు వస్తాయనేసి అయితే మాత్రం అంచనా కూడా ఇస్తూ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయనేసి అయితే మాత్రం ఒక తాజా సర్వే కూడా ఇప్పుడు ఒక హల్చల్ గా కూడా మారినటువంటి పరిస్థితి. అలాగే కేకే సర్వే కానీ ఇవంతా కూడా టీవీకే పార్టీకి సపోర్టెడ్ గా కొన్ని రావడంతో సో దీని మొత్తం అంతా చూసుకుంటే టీవీకే పార్టీ విజయ్ అయితే మాత్రం తమిళనాడులో కింగ్ గా నిలవబోతున్నారు. ఒకవేళ
10 నుంచి 20 సీట్లు కానీ వస్తే కింగ్ మేకర్ గా కూడా అవుతారనేసి అయితే భావిస్తున్నారు. ఎందుకంటే ఒక మెయిన్ గా డిఎంకేకి మధ్యగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఒక 10-20 స్థానాలు మాత్రమే వ్యత్యాసం కనిపిస్తుంటది. ఆ 10-20 స్థానాలు కూడా టీవీకే పార్టీ విజయ్ దగ్గరే ఉంటాయి. విజయ్ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఉంటుంది కాబట్టి దాని ద్వారా ఇప్పుడు విజయ్ కింగ్ గా కానీ లేదా కింగ్ మేకర్ గా మారేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దీంతోనే ఇప్పటికే స్టాలిన్ కూడా విజయ్ కి సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేయడం, విజయ్ ఇప్పటికే ఒంటరిగా పోరాటం చేస్తా ఉన్నారు, ఎన్డీఏకి వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తూ ఒంటరిగా నిలిచారు అనేది విజయ్ను కూడా పొగడడం. ఇంకా రానున్నటువంటి యొక్క ఎలక్షన్ పోలింగ్ అయిపోయింది. ఇక తర్వాత యొక్క కౌంటింగ్ తర్వాత అయితే మాత్రం విజయ్ని కలిసి కూడా తన మద్దతు కోరే విధంగా ప్రకటిస్తారు అనేసి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చూస్తున్నారు. కాకపోతే ఒంటరిగా పోటీ చేసినటువంటి విజయ్ ఎవరికి సపోర్ట్ ఇస్తారు, లేదా ఒంటరిగానే తను అలాగే నిలుస్తారా, లేదా తనే గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా కూడా ఇప్పుడు వచ్చినటువంటి తనకు అనుకూలంగా వచ్చినటువంటి సర్వేల ప్రకారం ఒంటరిగా కూడా తను గవర్నమెంట్ ఫామ్ చేస్తారా అన్న దానిపైన కూడా చర్చలు వినిపిస్తా ఉన్నాయి. 2 రోజుల క్రితం చెన్నైలో జరిగినటువంటి ఒక పార్టీ మీటింగ్ లో కూడా కొంతమందికి శాఖలో కూడా కేటాయించినారు అనేసి ఒక వార్త కూడా హల్చల్ గా మారింది. టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుంది. దాంతో ఒక 234 మంది వాళ్ళతో సమావేశం అయిన తర్వాత కొంతమందికి మినిస్టర్లు కూడా కేబినెట్ కూడా ఏర్పాటు చేసేసి వాళ్ళతో మాట్లాడినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వినిపించాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి విధానం, టీవీకే పార్టీ చూసేటువంటి ఒక విధానం కూడా రానున్నటువంటి గవర్నమెంట్ టీవీకే పార్టీ ఏర్పాటు చేస్తుంది అన్న విధంగానే వాళ్ళకి సపోర్టెడ్ గా కూడా వస్తున్నాయి అనేసి అయితే చూస్తున్నారు. దీంతో భాగంగానే టీవీకే విజయ్ కూడా తను అన్ని మతాలకు కూడా గౌరవిస్తూ మొన్న పళని దేవాలయంకి వెళ్లారు, అలాగే షిరిడీకి వెళ్లారు, అలాగే వేలంగిని మాత దగ్గరికి వెళ్లారు. ఇలాగా అన్ని దేవాలయాలు కూడా చుట్టూ కొద్దిగా వార్తల్లో కూడా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది? రిజల్ట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా చెప్పినా కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే భవితవ్యం తేలే అవకాశం కనిపిస్తుంది కదా. కరెక్టే. ఎందుకంటే 4వ తేదీ కౌంటింగ్ ప్రారంభమైనప్పటికీ దాదాపుగా మధ్యాహ్నం 3-4 గంటలకే ఒక రిజల్ట్స్ కూడా తెలిసిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి ఒక కౌంటింగ్ కూడా మధ్యాహ్నం 3-4 గంటలకి తమిళనాడులో ఏ పార్టీకి అయితే అనుకూలతగా ఉంది, ఎన్ని పార్టీలకి ఎన్ని సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంటుందనేసి కూడా ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికోసమే 4వ తేదీ ఒక కౌంటింగ్ తర్వాత 5వ తేదీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఏ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అన్నది కూడా ఈసీ అయితే మాత్రం ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వనుంది. సో దీనికి తమిళనాడు మొత్తానికి 4వ తేదీ ఒక డెడ్ లైన్ గా కూడా ఉంది. 4వ తేదీ ఉదయం నుంచి కూడా ఉత్కంఠమైనటువంటి పోరు కూడా నడిచేటువంటి అవకాశం ఉంది. ఒక కౌంటింగ్ సంబంధించి కూడా విజయ్ అయితే మాత్రం 2 స్థానాల్లో పోటీ చేశారు. ఒక 2 స్థానాల్లో పోటీ చేసిన తర్వాత అలాగే స్టాలిన్ గాని, ఒక ఏఐడిఎంకే సంబంధించినటువంటి పళనిస్వామి గాని వీళ్ళంతా కూడా కొన్ని స్థానాలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఖచ్చితంగా గెలుస్తామనేసి అయితే మాత్రం హోప్స్ అయితే ఉన్నాయి. మరోవైపు టీవీకే విజయ్ ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా అయితే మారింది. విజయ్ కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జిట్ పోల్స్ తనకు అనుకూలంగా రావడంతోనే తను కింగ్ మేకర్ అవుతారనేసి కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో ఎన్డీఏ ప్రభుత్వం ఆల్రెడీ ఈ టీవీకే విజయ్ ని కూడా తన దగ్గరికి తీసుకోవాలనేసి అయితే గతంలో చాలా సార్లు అయితే ప్రయత్నించినప్పటికీ ఒంటరిగానే పోటీ చేశారు. తర్వాత ఇప్పుడు డిఎంకే అయితే మాత్రం ఈ డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే విజయ్ సపోర్ట్ తీసుకుంటేనే చేయాల్సి వస్తుంది అన్న ఒక ప్రచారం కూడా సాగుతా ఉంది. దీంతోనే స్టాలిన్ కూడా విజయ్ ని పొగడుతూ కూడా మాట్లాడాడు అనేసి అయితే మాత్రం ఇప్పుడు ఇది కూడా సోషల్ మీడియాలో ఒక వార్తల్లాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి మార్పు చూపించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు విజయ్ నరేష్? ఎందుకంటే ఇప్పుడు 2 స్థానాల్లో పోటీ చేశారు. లైక్ పవన్ కళ్యాణ్ లాగే ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం 2వ ప్లేస్ లో పోటీ చేశారు ఇక్కడ ఏపీలో మనకు తెలిసిన విషయమే. అలాగే విజయ్ కూడా ముందుకు వస్తున్నారు. అండ్ తమిళనాడు ప్రజలు భారీ ఎత్తున సినీ రంగం నుంచి వచ్చే వాళ్ళను కూడా ఆదరిస్తూ ఉంటారు. సో విజయ్ పాత్ర ఈసారి ఎలక్షన్స్ లో ఈసారి ఆధిపత్యం చేపట్టే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి రావడం, గతంలో సినిమాల నుంచి వచ్చినటువంటి జయలలిత కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు, వీళ్ళంతా కూడా
సినిమాల నుంచి వచ్చి ఒకవైపు రాష్ట్రాన్ని కూడా ఏలినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో అదే కోవాకు సంబంధించినటువంటి విజయ్ కూడా సినిమాల నుంచి అభిమానులను సొంతం చేసుకునేటువంటి విజయ్ అయితే రాజకీయాల్లోకి రావడం. కాకపోతే రాజకీయాలకు సంబంధించి ఈసారి విజయ్ కి ఎలా ఉండబోతుంది, విజయ్ ఎఫెక్ట్ తమిళనాడు మీద ఎలా ఉండబోతుంది అన్న దానిపైన అయితే మాత్రం ఇది ఒరిజినల్ గా కొన్ని సర్వేలు చేసినటువంటిది కాకుండా ఎగ్జాక్ట్ గా తమిళనాడుకి సంబంధించి అయితే మాత్రం ఈజీగా 10 నుంచి 20 సీట్లు అయితే మాత్రం గెలవచ్చు అనేసి ఒక అంచనా అయితే ఉంది. అలాగే ఓటు శాతం కూడా 25% వరకు ఓటు బ్యాంక్ అయితే సాధించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉందనేసి అయితే కరెక్ట్ మార్కింగ్ అయితే చెప్తా ఉన్నారు. కాకపోతే కొన్ని సర్వేలు మాత్రమే టీవీకేకి అనుకూలంగా ఇస్తూ తనే గవర్నమెంట్ ఫామ్ చేస్తారనేసి అయితే మాత్రం రావడంతో అదొక చర్చనీయాంశంగా కూడా మారింది. ఇక తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి రవి బృందం చేసినటువంటి ఒక సర్వే కూడా విజయ్కే కూడా పట్టం కట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇప్పటికే అంచనాలు బాగా కూడా పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో విజయ్కి సంబంధించినటువంటి ఓటు బ్యాంకింగ్ కూడా దాదాపు డిఎంకే నుంచి ఏఐడిఎంకే నుంచి విజయ్ ఓటు బ్యాంకింగ్ ఇట్లా మళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో 10 నుంచి 20 సీట్లు వస్తే కింగ్ మేకర్ గా మారచ్చు, లేదా 80-100 సీట్లు వస్తే మాత్రం మిగతా వారిని కూడా తన వైపు తిప్పుకొని గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా కూడా విజయ్ ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. సో దీనికోసం దగ్గరగా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా కానీ విజయ్ పార్టీ కానీ గెలిస్తే మిగతా వారిని కూడా తన వైపు మళ్లించుకునేందుకు కూడా చాలా వరకు అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దీనికోసమే డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి స్టాలిన్ కూడా విజయ్ ని ఇప్పటి నుంచే మచ్చిక చేసుకునే విధంగా మాట్లాడుతున్నారనేసి అయితే మాత్రం వార్తలు కూడా నిలుస్తా ఉన్నాయి. దీంతో విజయ్ కి అయితే మాత్రం తమిళనాడు అంతటా ఒక ఫుల్ జోరులో నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక తదుపరి 4వ తేదీ సాయంత్రంకి ఫుల్ క్లారిటీగా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక 4వ తేదీ అయితే మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు నరాలు దిగేటువంటి ఉత్కంఠంలో కూడా నిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే త్రిముఖ పోరులో నిలిచినటువంటి ముగ్గురు కూడా తమదే పైచేయి అంటూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని సర్వేలు డిఎంకే పార్టీకి, మరికొన్ని పార్టీలకి, మరికొన్ని సర్వేలు అయితే మాత్రం ఏఐడిఎంకేకి, మరికొన్ని సర్వేలు కూడా టీవీకే పార్టీకి ఇవ్వడంతో ఇప్పుడు అదొక కన్ఫ్యూజన్ గా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఏ పార్టీ ఎక్కువ స్థానాలు వస్తాయి, ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గర లేకపోతే ముగ్గురికి చెరో వైపు వచ్చినప్పటికీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అన్న దానిపైన కూడా ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. సో దీని ద్వారా అయితే మాత్రం తమిళనాడులో 4వ తేదీ అయితే మాత్రం ఒక ఉత్కంఠంగా కూడా మారి ఇంట్రెస్టింగ్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పాండిచ్చేరి కావచ్చు, వెస్ట్ బెంగాల్, అస్సాం ఈ ఎన్నికలకన్నిటి కూడా తమిళనాడు ఇప్పుడు జరిగేటువంటి ఈ యొక్క ఎన్నికల్లో మాత్రం తమిళనాడు ఒక స్పెషల్ గా కూడా మారినటువంటి పరిస్థితి. దీంతో టీవీకే పార్టీని పట్టం కట్టే విధంగా కూడా కొన్ని సర్వేలు రావడంతో దాంతో పాటుగా మొన్న ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ తో కూడా ఇప్పుడు చాలా హైప్ వచ్చినటువంటి పరిస్థితిగా కనిపిస్తా ఉంది. దీంతో తమిళనాడుని రాబోయేటువంటి గవర్నమెంట్ అయితే మాత్రం విజయ్ ఫామ్ చేస్తారనే విధంగా విజయ్ కూడా వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడడం, కేబినెట్ ను కూడా సిద్ధం చేసుకుంటున్నారు, వాళ్ళొక మినిస్టర్స్ కూడా అప్పుడే వాళ్ళకి కేటాయించారు అనేసి ఈ వార్తలంతా కూడా ఇప్పుడు హల్చల్ కావడంతో తన అభిమానులకు కూడా ఒక హోప్ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో ఏపీ నుంచి చూసుకుంటే చిరంజీవి కూడా ఎలక్షన్స్ లో నిలబడ్డారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా కూడా చేశారు. సో ఇదే విధంగా కూడా తన మార్క్ని సంపాదించుకొని నిలబెట్టుకోవాలంటే మాత్రం టీవీకే పార్టీకి ఈ యొక్క దీంట్లో తమిళనాడు ఎలక్షన్స్ లో 20 సీట్లు వస్తే కింగ్ మేకర్ గా, ఇంకా 20కి పైగా సీట్లు వచ్చి ఒక మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా వచ్చేటువంటి ప్రభావం చూపిస్తే మాత్రం వేరొక పార్టీ ఎమ్మెల్యేలను కూడా తన వైపు తిప్పుకుని గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా కొంతమంది విజయ్ కు కూడా ఇప్పుడు సపోర్ట్ గా రావడం, ఇదంతా చూస్తా ఉంటే టీవీకే పార్టీకి సంబంధించి చాలా వరకు ఓటు బ్యాంకింగ్ మళ్ళీందనేసి అయితే మాత్రం తెలుస్తా ఉంది. ఇక కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి తన మార్పు ఎలా ఉండబోతుంది అన్న దానిపైన అయితే మాత్రం ఒక స్పష్టత కూడా రానున్నట్టుగా తెలుస్తోంది. రత్న, థ్యాంక్ యూ నరేష్.